ఉప్పినంత ప్రేమ. ఎపిసోడ్ 228 ఫైనల్ కాంపిటీషన్. విజయ్ నడుచుకుంటూ కొన్ని అడుగులు ముందుకు వేశాక సడన్ గా కింద పడబోయాడు. కాని కరెక్ట్ టైంకి పవిత్ర అతన్ని పడకుండా పట్టుకుంది. కాని అప్పటికే ఆలస్యం అవడంతో ఇద్దరూ కింద పడిపోయారు. విజయ్ నేల మీద, పవిత్ర అతని మీద పడిపోయింది. విజయ్ అదే అవకాశాన్ని అదునుగా తీసుకుని అతని గుండెల నిండా తను ఎలా నిండిపోయిందో, తనను అతను ఎంత ఆరాధిస్తున్నాడో అతని యాక్షన్స్ తో తెలిపాడు. మాట ఇచ్చిన ప్రకారం అతని రొమాంటిక్ రివార్డ్ అతనికి దక్కింది. ఇలాంటి రివార్డ్స్ అప్పుడప్పుడు ఉంటే బావుంటుందని విజయ్ మనసులో అనుకున్నాడు. అలా కొన్ని రోజుల వరకు పవిత్ర వర్క్ లేనప్పుడల్లా విజయ్తో టైం స్పెండ్ చేస్తూ అతన్ని పైకి లేచి నడిచేలా ఎంకరేజ్ చేసేది. రొమాంటిక్ రివార్డ్స్ ఉండడంతో విజయ్ కూడా చాలా ఆసక్తిగా ఫీల్ అవుతూ అతని వాకింగ్ మీద, లెగ్స్ మూవ్మెంట్ మీద దృష్టి పెట్టాడు. అలా తన సెడక్టివ్ ట్రీట్మెంట్ వల్ల విజయ్ కాళ్లు కొన్ని రోజుల్లోనే స్ట్రాంగ్ గా మారిపోయాయి. ఒక్క అడుగుతో మొదలైన అతని ప్రయాణం చాలా అడుగుల వరకు చేరింది. ఇప్పుడు విజయ్ ఎలాంటి సహాయం లేకుండా పైకి లేవడం మాత్రమే కాదు, ముందుకు మెల్లగా నడవగలుగుతున్నాడు కూడా. ఇప్పుడు సొంతంగా ఇక 20-30 అడుగుల వరకు వేయగలడు. ప్రతి అడుగులోనూ అతని ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. తన డిఫరెంట్ అండ్ యూనిక్ ట్రీట్మెంట్ స్టిమ్యులేషన్ ప్లాన్ ను యూజ్ చేసుకుంటూ కొన్ని రోజుల్లోనే విజయ్ను వీల్ చైర్ కి దూరం చేయగలదన్న నమ్మకం పవిత్రకి కలిగింది. అలా విజయ్ కొన్ని రోజుల్లోనే అతని హెల్త్ స్టాటిస్టిక్స్ లో చాలా ఇంప్రూవ్మెంట్ చూపించాడు. అలా రోజులు తొందరగా గడుస్తూనే ఉన్నాయి. ఫైనల్ గా చిల్డ్రన్స్ టాలెంట్ కాంపిటీషన్ ఫైనల్స్ డే రానే వచ్చింది. పవిత్ర తన బిజీ షెడ్యూల్ ను మేనేజ్ చేసుకుని మరి తన కూతురితో కలిసి పేరెంట్ చైల్డ్ యాక్టివిటీ చేయడానికి వచ్చింది. ఫైనల్స్ కాంపిటీషన్ అవడంతో థీమ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండాలని ఫ్రోజన్ సెలెక్ట్ చేశారు. ఇక ఆ థీమ్ మీద పవిత్ర, ఖుషీ కలిసి పాట పాడుతూ డాన్స్ చేయాలని డిసైడ్ అయ్యారు. పవిత్ర ఫ్రోజన్ మూవీలోని ఎల్సాలా రెడీ అయింది. స్కై బ్లూ కలర్ ఐస్ గౌన్ వేసుకుని పవిత్ర అందంగా కుందనపు బొమ్మలా మెరిసిపోతుంది. ఇక ఖుషీ అన్నాలాగా నటించాలని డిసైడ్ అయ్యింది. వాళ్ళిద్దరూ ఎంత అందంగా కనిపిస్తున్నారంటే చూస్తుంటే వీళ్ళిద్దరూ దివి నుండి దిగివచ్చిన దేవకన్యల్లా కనిపిస్తున్నారు. ఒరిజినల్ మూవీలో ఎల్సా, అన్నా అక్క చెల్లెళ్ళు. కాని పవిత్ర, ఖుషీ ఒరిజినల్ స్టోరీను కొంచెం తల్లి కూతురులాగా వచ్చేట్టు రీఅరేంజ్ చేసి పర్ఫార్మ్ చేశారు. పవిత్ర తన ఐడెంటిటీను సీక్రెట్ గా ఉంచుకోవడం కోసం కళ్లను మాత్రమే చూపిస్తూ తన అప్పర్ ఫేస్ ను కవర్ చేసే ఫేస్ మాస్క్ ను ధరించింది. వాళ్ళ పర్ఫార్మెన్స్ లో సింగింగ్, డాన్సింగ్ రెండూ ఇంక్లూడ్ చేశారు. ఇక కొరియోగ్రఫీను మరింత ఇంట్రెస్టింగ్ గా మార్చడానికి, డిఫికల్టీ లెవెల్ పెంచడానికి వారిద్దరూ డాన్స్ పర్ఫార్మెన్స్ లో రోలర్ స్కేట్స్ యూజ్ చేశారు. ఫ్రోజన్ థీమ్ గ్రాఫిక్స్ మధ్య స్కేట్స్ తో డాన్స్ చేస్తుంటే ఈ ఇద్దరు తల్లి కూతుర్లు నదిలో అందంగా కదులుతున్న హంసల్లా కనిపిస్తున్నారు. వాళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. పవిత్ర, ఖుషీ ఫ్రోజన్ మూవీ థీమ్ సాంగ్ అయిన లెట్ ఇట్ గో సాంగ్ ను పాడారు. ఖుషీ వాయిస్ కొంచెం చైల్డిష్ గా ఉన్నా చాలా క్లియర్ గా ఉంది. పవిత్ర సాంగ్ క్లైమాక్స్ ను హై లెవెల్ కి తీసుకెళ్లింది. తన స్టన్నింగ్ వాయిస్ కి ఆడియన్స్ అందరూ అమేజ్డ్ గా ఫీల్ అయ్యారు. పర్ఫార్మెన్స్ చివర్లో పవిత్ర ఖుషీని పైకి లేపి ఎత్తుకొని గాల్లో 20 రొటేషన్ స్పిన్ ను చేసింది. ఇది ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ అండ్ రిస్కీ స్టెప్ అయినప్పటికీ పవిత్ర చాలా స్మూత్ గా డీల్ చేసింది. ఫైనల్ నోట్ ను పాడుతూ తల్లి కూతుర్లు కలిసి ఒక ఫైనల్ పోజ్ ఇచ్చారు. తర్వాత ఆడియన్స్ అందరూ పైకి లేచి నిలబడి మరీ వాళ్ల పర్ఫార్మెన్స్ ను అప్రిషియేట్ చేశారు. కొరియోగ్రఫీ అవుట్ ఆఫ్ బాక్స్ లా స్పెషల్ గా, క్రియేటివ్ గా ఉంది. ఇక వాళ్ల వోకల్స్ హాల్లో ఉన్న ప్రతి ఒక్కరి మనసును కరిగించాయి. ఖుషీ పర్ఫార్మెన్స్ తర్వాత చాలా మంది చిన్నారులు ప్రదర్శించారు. వాళ్లందరిలో ఎక్కువ మార్క్స్ తో, బెస్ట్ కామెంట్స్ తో టాలెంట్ షోకి ఛాంపియన్ గా నిలిచిన చిన్నారి ఎవరూ కాదు, చెర్రీ బేబీ. ద విన్నర్ ఆఫ్ ద షోను ఇంటర్వ్యూ చేయడానికి హోస్ట్ స్టేజ్ మీదకి నడుచుకుంటూ వచ్చి నవ్వుతూ, చెర్రీ బేబీ, లిటిల్ క్యూటీ, నువ్వు విన్నయ్యావు కదా, నీకు ఇంత డబ్బు వచ్చింది కదా, దీంతో ఏం చేస్తావు అంటూ అడిగాడు. ఖుషీ కెమెరా వైపుకి చూస్తూ స్వీట్ గా నవ్వుతూ,
నేను ఈ ప్రైజ్ మనీతో వరల్డ్ లోని బెస్ట్ డాడీని కొనుక్కోవాలని అనుకున్నాను. అప్పుడైతే నేను మమ్మీ హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు అవసరం లేదు, ఎందుకంటే నాకు ఆల్రెడీ వరల్డ్ లోని బెస్ట్ డాడీ దొరికిచ్చాడు అంటూ సంతోషంగా చెప్పింది. సెమీఫైనల్స్ లో జరిగిన ఇంటర్వ్యూ వల్ల చాలా మందికి తెలిసింది ఈ చిన్నారి సింగిల్ పేరెంట్ చైల్డ్ అని. తను కేవలం అమ్మ చేతుల్లో మాత్రమే పెరిగిందని తెలుసుకున్న చాలా మంది సాడ్ గా ఫీల్ అయ్యారు. ఇక ఆ చిన్నారిని చీర్ చేయడం కోసం హోస్ట్ నవ్వుతూ, వెల్ మరైతే నేను ఓకేనా? నన్ను నీ వరల్డ్ బెస్ట్ డాడీను చేసుకుంటావా? నేను చాలా హ్యాండ్సమ్ గా ఉంటాను, నీకు చాక్లెట్స్ కొనిస్తాను, నీతో ఆడుకుంటాను అంటూ జోక్ చేశాడు. కానీ ఖుషి ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యింది. వెంటనే తన తలను అడ్డంగా ఊపుతూ చిన్నగా నవ్వింది. ఆ హోస్ట్ కావాలని ఖుషీను టీజ్ చేయడానికి అలిగినట్టుగా ముఖం పెట్టి, ఎందుకు? నేను నీకు నచ్చలేదా? నేను హ్యాండ్సమ్ గా లేనా? అంటూ ఏడుస్తున్నట్టు నటిస్తూ అడిగాడు. ఖుషి అతని బిహేవియర్ కి ముసిముసిగా నవ్వుతూ అతని బుగ్గల వైపు చూపిస్తూ, నీకు డింపుల్స్ లేవు కదా, నాకు డింపుల్స్ ఉండే అంకుల్స్ అంటేనే ఇష్టం అని జవాబు ఇచ్చింది. ఆ హోస్ట్ వెంటనే అతని బుగ్గల మీద వేళ్లతో డింపుల్స్ వచ్చేలా పించ్ చేసుకుంటూ, ఇదిగో చెర్రీ బేబీ, నాకు డింపుల్స్ ఉన్నాయి చూడు అని చిన్న పిల్లాడిలా ప్రవర్తించాడు. ఖుషి మాత్రం అతన్ని ఏం పట్టించుకోకుండా, ఇట్స్ ఓకే అంకుల్, నాకు హ్యాండ్సమ్ అనిపించకపోయినా ఎవరో ఒకరికి హ్యాండ్సమ్ లాగే ఉంటావు, సో డోంట్ వరీ అంకుల్ అని చెప్పింది. ముందుగా ఆ హోస్ట్ కి ఖుషి మాటలు అర్థం కాలేదు. తన మాటలు అర్థం చేసుకున్నాక కొద్ది క్షణాల వరకు అలాగే స్టన్ అయిపోయాడు. ఆ హోస్ట్ కి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు. సెమీఫైనల్స్ అప్పుడు మళ్ళీ ఇప్పుడు 2 సార్లు ఈ చిన్నారితో మాటల్లో గెలవలేకపోయాడు. అలా ఫన్నీ ఎంటర్టైనింగ్ ఇంటర్వ్యూతో టాలెంట్ కాంపిటీషన్ ముగిసింది. ఆడియన్స్ అందరూ ఖుషికి పెద్ద ఫ్యాన్స్ అయిపోయారు. అందులో ఐడెంటిటీను సీక్రెట్ గా దాచుకుని కేవలం పవిత్ర, ఖుషి పర్ఫార్మెన్స్ మాత్రమే చూడ్డానికి వచ్చిన వ్యక్తే విజయ్. అతని భార్య, కూతురు పర్ఫార్మ్ చేస్తుంటే చూసే అవకాశాన్ని తనెందుకు పోగొట్టుకుంటాడు? ఇక ఇంటికి వెళ్లే దారిలో విజయ్ తల్లి కూతుర్ల ఇద్దరికి వారి బెస్ట్ పర్ఫార్మెన్స్ కి గిఫ్ట్ ఇచ్చాడు. విజయ్ పవిత్రకి ఒక లావెండర్ రోసెస్ బొకే ఇచ్చాడు. ఈ బొకేను తన ప్రియురాలి కోసం స్పెషల్ గా ఫారెన్ నుండి తెప్పించాడు. లావెండర్ రోజెస్ రొమాన్స్, ట్రూ లవ్, యూనిక్నెస్ కి చిహ్నం. ఈ బొకేతో అతనికి పవిత్ర మీద ఎంత ప్రేమ ఉందో తెలుపుతున్నాడు. పవిత్ర తన ఫ్రెష్ బొకేను స్మెల్ చేస్తూ రిఫ్రెషింగ్ గా ఫీల్ అయ్యింది. విజయ్ అతని కూతురికి ఒక అందమైన బొమ్మను ఇచ్చాడు. అదొక కస్టమ్ మేడ్ డాల్, స్పెషల్ గా ఖుషి కోసమే చేపించిన డాల్. అలాంటి డాల్ ప్రపంచం మొత్తంలో కేవలం ఖుషి దగ్గర మాత్రమే ఉండేలా విజయ్ డిజైన్ చేపించాడు. ఖుషి చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఆ డాల్ ను గట్టిగా హత్తుకుంటూ, వావ్, నాకిది చాలా నచ్చింది డాడీ, థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్, నాకు బాగా నచ్చింది అంటూ ప్రేమగా విజయ్ బుగ్గ మీద ముద్దు పెట్టింది. పవిత్ర కూడా తన బొకేను అడ్మైర్ చేస్తూ, నాక్కూడా నీ ప్రెజెంట్ బాగా నచ్చింది, థ్యాంక్స్ విజయ్ అంకుల్ అంటూ టీజింగ్ వేలో చెప్తూ అతని మరో బుగ్గ మీద ముద్దు పెట్టింది. అతని ఫేవరెట్ లేడీస్ నుండి ఇంత మంచి రివార్డ్ రావడం చూసి విజయ్ మనసు మొత్తం ప్రేమానురాగాలతో నిండిపోయింది. అతని జీవితం ఖుషి తనకు పవిత్రకి పుట్టిన సొంత బిడ్డ అని తెలిసినప్పటి నుండి చాలా ఆనందకరంగా మారింది. ఇది ఎప్పటికీ ఇలాగే ఉండాలని విజయ్ మనసులో కోరుకున్నాడు. ఖుషి సడన్ గా తన మమ్మీ తన డాడీను అంకుల్ అని పిలవడం గమనించి, పవి బేబీ, నువ్వు డాడీను అంకుల్ అని ఎందుకు పిలుస్తున్నావు అంటూ ఆశ్చర్యంగా కన్ఫ్యూజన్తో అడిగింది. పవిత్ర విజయ్ అంకుల్ పేరు రావడానికి కారణమైన ఇన్సిడెంట్ ను గుర్తు తెచ్చుకుని విజయ్ను చూసి చిన్నగా నవ్వుతూ, అదేం లేదు ఖుషి, మీ డాడీ నాకన్నా వయసులో కొంచెం పెద్ద కదా, అందుకే నేను డాడీను అంకుల్ అని పిలుస్తున్నాను అంటూ చాలా పేషెంట్ గా వివరించింది. ఈ ఎక్స్ప్లెనేషన్ ను విన్న వెంటనే టాలెంటెడ్ గర్ల్ అయిన ఖుషి వెంటనే దాన్ని నమ్మడమే కాకుండా రియల్ లైఫ్ అప్లై చేయడానికి కూడా సిద్ధమైంది. ఓ అవునా, నాకు అర్థమైంది పవి బేబీ,
నీకన్నా డాడీ పెద్ద, అందుకే నువ్వు డాడీను అంకుల్ అని పిలుస్తున్నావు. కాని నాకన్నా చాలా పెద్ద కదా, అయితే నేను కూడా డాడీని పెద్ద అంకుల్ అని పిలుస్తాను అని క్యూట్ వాయిస్ తో ఫన్నీగా చెప్పింది. విజయ్ను తను మాత్రమే కాకుండా తన కూతురు చేత కూడా అంకుల్ అని పిలిపించినందుకు పవిత్ర చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యింది. ఖుషి మాటలు విని ఆశ్చర్యంతో ఫ్లస్టర్డ్ లుక్ తో చూస్తున్న విజయ్ను చూసి పవిత్ర నవ్వు ఆపుకోలేకపోయింది. తను గట్టిగట్టిగా నవ్వుతూ అలా కాదు బేబీ, ఇట్స్ ఓకే, నువ్వు డాడీను డాడీ అనే పిలిస్తే చాలు, లేదంటే డాడీ ఫీల్ అవుతాడు అని చెప్పింది. పవిత్ర టీజింగ్ కి విజయ్ ముఖంలో చిరునవ్వు ఏర్పడింది. అతని స్వీట్ అండ్ షార్ట్ ఫ్యామిలీ ఇలా ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండడం కోసం తాతయ్య అని పిలిపించుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. టాలెంట్ షో పనులన్నీ ముగిశాక పవిత్ర సెట్ కి వచ్చింది. హీరో సినిమా పార్ట్ 2 షూటింగ్ లో పాల్గొని ఒకేసారి కంటిన్యూయస్ గా విలన్ రోల్లో పాల్గొంటున్న సెకండ్ లీడ్ కిరణ్ తో 7 ఫైట్ సీన్స్ పూర్తి చేసింది. ఇద్దరూ మధ్యలో ఎక్కడా ఆగలేదు. సీన్స్ లో ఇన్వాల్వ్ అయ్యి ఫైటింగ్ చేస్తూనే ఉండిపోయారు. ఫైట్ సీన్స్ షూట్ అయిపోయేసరికి కిరణ్ పవిత్ర చాలా ఎగ్జాస్ట్ అయిపోయారు. కిరణ్ షూట్ అవగానే వెంటనే వెళ్లి ఒక చైర్లో కూర్చుని ఎటూ కదలకుండా ఉండిపోయాడు. పవిత్ర అతని వద్దకి నడుచుకుంటూ వెళ్లి అతనికి తాగడానికి కొన్ని నీళ్లు ఇస్తూ, ఏమైంది కిరణ్ బ్రో, ఎందుకలా మూడాఫ్ లో ఉన్నావు? నీ ఫేస్ చూస్తేనే తెలుస్తోంది ఏదో జరిగిందని అంటూ అడిగింది. కిరణ్ పవిత్ర ఇచ్చిన వాటర్ తాగుతూ ఆమె వైపుకి ఆశ్చర్యంగా చూశాడు. ఈరోజు షూట్లో మొత్తం కిరణ్ చాలా కేర్లెస్ గా ఉన్నాడు. ఎప్పుడూ యాక్టివ్ గా షూటింగ్ చేసే కిరణ్ ఈరోజు సీరియస్ గా ఉండడమే కాదు, చిన్న చిన్న మిస్టేక్స్ చాలా చేస్తూ చూడ్డానికి ఇరిటేటెడ్ గా కనిపించాడు. అతని మూడ్ వల్ల ఈరోజు చాలాసార్లు రీటేక్స్ కూడా చేయాల్సి వచ్చింది. ప్రతిసారిలా ఫన్నీగా, హ్యాపీగా, జాయ్ఫుల్ గా లేడని పవిత్ర గమనించింది. అందుకే తన ఫ్రెండ్ ఎందుకిలా ఉన్నాడని తెలుసుకోవడానికి వచ్చింది. కిరణ్ చైర్లో కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చుంటూ, ఓ నీకర్థమైందా, నువ్వు గమనించలేదేమో అనుకున్నాను అంటూ బదులు ఇచ్చాడు. అఫ్కోర్స్ అర్థమైంది కిరణ్, నీకీరోజు ఏదో అయ్యిందని, నీ మూడ్ బాగాలేదని నీ ముఖం మీదే రాసిపెట్టినంత క్లియర్గా కనిపిస్తుంది అంటూ నవ్వుతూ పవిత్ర చెప్పింది. ఇలా అతనితో పవిత్ర కాకుండా వేరెవరైనా మాట్లాడితే కిరణ్ అస్సలు వాళ్లను పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్లిపోయేవాడు కావచ్చు. ఎందుకంటే అతని మూడ్ అంత బ్యాడ్గా ఉంది. కాని పవిత్ర అయ్యేసరికి ఆమె మీద ఉన్న గౌరవంతో, ఆమె ఫ్రెండ్షిప్ మీద ఉన్న అఫెక్షన్తో ఏమనలేకపోయాడు. నీకు ప్రతి ఒక్కటి తెలిసిపోతుంది మధు. అవును, ఈరోజు నా మూడ్ బాగలేదు, నాకు చాలా కోపంగా ఉంది అని చెప్పాడు. ఎందుకు, ఏమైంది బ్రో అంటూ పవిత్ర సాఫ్ట్ వాయిస్ తో స్మూత్ గా డీల్ చేస్తూ అడిగింది. నువ్వే చెప్పు, ఏమై ఉంటుందో అని కిరణ్ పవిత్రను ఎదురు ప్రశ్నించాడు. పవిత్ర కొద్దిసేపు ఆలోచించింది. కిరణ్ను ఇంతలా మూడాఫ్ అయ్యేలా చేయగలిగే వ్యక్తి ఒక్కరు మాత్రమే, అది కూడా సంజుప్రియ అని తనకు తెలుసు. అందుకే సాఫ్ట్ ఎక్స్ప్రెషన్తో, మళ్ళీ సంజు ఏమైనా అందా, మీ ఇద్దరి మధ్య మళ్ళీ ఏదైనా గొడవ అయిందా అని అడిగింది. కిరణ్ ఎక్స్ప్రెషన్ వెంటనే సాడ్ గా మారిపోయింది. కనీసం అంత సింపుల్ గా ఉన్నా బావుండేది. అసలు నా లైఫ్లో ఏం జరుగుతుందో నాకే అర్థం కావడం లేదు మధు. తనీ మధ్య చాలా అన్ప్రెడిక్టబుల్ గా మారిపోయింది. నేను తనను అసెస్ చేయలేకపోతున్నాను. నాకు తెలియకుండా తను రహస్యంగా ఏదో చేస్తుందని అనిపిస్తోంది, కాని ఏదీ అర్థం కావడం లేదు అంటూ వివరించాడు. ఎపిసోడ్ 229 సర్జరీ. కిరణ్ చాలా మూడాఫ్ లో ఉన్నాడు. దానికి కారణం సంజుప్రియ అని పవిత్ర గెస్ చేసింది. ఏమైంది అని పవిత్ర అడగ్గా కిరణ్ సమాధానం కరెక్ట్ గా చెప్పకుండా ఎదురు ప్రశ్న వేశాడు. హేయ్, నేనొకటి అడుగుతాను. నువ్వు సంజుప్రియ చాలా క్లోజ్ కదా, నువ్వొకసారి తన్నడుగుతావా తనకింకెవరైనా బాయ్ ఫ్రెండ్ దొరికాడా లేదా అని? తను నాకు తెలియకుండా రహస్యంగా ఏదో చేస్తుందన్న బ్యాడ్ ఫీలింగ్ కలుగుతోంది. దాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. నువ్వే ఎలాగైనా తెలుసుకోవాలి మధు అని కిరణ్ కోరాడు.
కిరణ్ కి సంజుప్రియ మీద డౌట్ రావడానికి కారణం సంజు ఫోన్ మాట్లాడుతున్నప్పుడు కిరణ్ విన్నాడు. తనతో ఆ రోజు ఫోన్లో ఎవరు మాట్లాడారో తెలీదు కాని వాళ్లు సంజును డియర్ అంటూ అప్పుడప్పుడు బేబీ అంటూ అడ్రస్ చేయడం గమనించాడు. అప్పట్నుండి కిరణ్ మనసు మనసులా లేదు. అతని ఒపీనియన్లో కిరణ్ కి ఎన్నో డౌట్స్ మొదలయ్యాయి. అతనికి ఈ మ్యాటర్ సీరియస్ అయ్యేలోపే ఇమ్మీడియట్ గా అసలు విషయమేంటో తెలుసుకుని యాక్షన్ తీసుకోవాలని అనిపిస్తుంది. అతని కండిషన్ను గమనించిన పవిత్ర, అలాగే నేను నెక్స్ట్ టైం సంజుని కలిసినప్పుడు తప్పకుండా అడుగుతాను, కాని నువ్వు మాత్రం ఇలా మూడాఫ్ లో ఉండొద్దు, వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకో, అంతా సెట్ అవుద్ది అంటూ పవిత్ర ప్రామిస్ చేసింది. హా, నా గురించి వదిలేయ్, నువ్వు మాత్రం ఎక్కువగా లేట్ చేయకు. నీకీరోజు మధ్యాహ్నం సీన్స్ ఏం లేవనుకుంటా, కాబట్టి వీలైతే ఇప్పుడే వెళ్లి తనని అడుగు. నేనెక్కువసేపు ఆగలేకపోతున్నాను, తన బిహేవియర్ నన్నులా ఉండనివ్వడం లేదు అంటూ కిరణ్ బదులు ఇచ్చాడు. అతనున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి క్షణం అతనికి ఒక యుగంలా మారిపోయింది. ఈ క్షణమే పవిత్ర సంజు దగ్గరికి వెళ్లి అసలు విషయం కనుక్కొని అతనికి వచ్చి చెప్తే బావుండు అని ఫీల్ అయ్యాడు. అంతేకాదు, పవిత్ర ఒక పాజిటివ్ రెస్పాన్స్ తో వచ్చి వాళ్ళిద్దరి మధ్య ఉన్న చిక్కులన్నీ తొలగేలా చేస్తే బావుండు అని అనుకున్నాడు. ఇప్పుడే నేను వెళ్ళలేను కిరణ్, నేను హాస్పిటల్కి వెళ్ళాలి. ఈరోజు మధ్యాహ్నం అనుపమకి సర్జరీ జరుగుతుంది, సో నేను తనకు తోడుగా ఉండాలి అని పవిత్ర ఎక్స్ప్లెయిన్ చేసింది. ఓ అవునా, అలాగే అయితే మరి ఎలా వెళ్తావు? నేను నిన్ను హాస్పిటల్లో డ్రాప్ చేయనా అంటూ కిరణ్ అడిగాడు. హే, ఇట్స్ ఓకే కిరణ్ బ్రో, నేను వెళ్తాను అంటూ నవ్వుతూ బదులిచ్చింది. షూటింగ్ అయిపోగానే పవిత్ర చాలా ఫాస్ట్ గా సెట్ నుండి హాస్పిటల్కి బయలుదేరింది. అనుపమ యూటరస్ లోని ట్యూమర్ను తీసే ఆపరేషన్ ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు షెడ్యూల్ అయింది. టైంకి అనుపమ దగ్గర పవిత్ర, ఆమె అసిస్టెంట్ దినకర్ ఉన్నారు. వాళ్లు ఆపరేషన్ రూమ్ బయట వరకు వచ్చి అక్కడే ఆగిపోయారు. ఇంకోవైపు డాక్టర్ వరుణ్ ప్రభాకర్ ఆపరేషన్ థియేటర్లో అతని సర్జికల్ టీంతో కలిసి పేషెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. అనుపమ చాలా నర్వస్ గా ఫీల్ అవుతుంది. తను భయపడుతూ పవిత్ర చేతిని గట్టిగా పట్టుకుంది. అనుపమ టెన్షన్ అవుతుందని గమనించిన పవిత్ర ఆమె భుజాన్ని తడుతూ, అనుపమా, ఏం కాదు, భయపడకు, అంతా బాగానే జరుగుతుంది, నేనంతా చూసుకున్నాను అంటూ సూదింగా జవాబు ఇచ్చింది. విక్రమ్ కుమార్ చేతిలో రెడ్ రోజెస్ ను పట్టుకుని చెమటతో నిండిపోయి పరిగెత్తుకుంటూ ఫైనల్ గా హాస్పిటల్ లోపలికి వచ్చేలోపే అనుపమ హాస్పిటల్ థియేటర్లోకి ఎంటర్ అయిపోయింది. విక్రమ్ కుమార్ పవిత్ర వద్దకు వచ్చి ఆయాసపడుతూ, మధుశ్రీ, సారీ, నేను లేట్ అయ్యానా? నేను ట్రాఫిక్ లో చిక్కుకున్నాను. అవును, అనుపమ ఎక్కడా అని అడిగాడు. అనుపమ ఆల్రెడీ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లిపోయింది, మనమిప్పుడు ఓర్పుగా తన కోసం ఎదురుచూడ్డమే అంటూ పవిత్ర బదులు ఇచ్చింది. పవిత్ర డైరెక్టర్ విక్రమ్ చేతిలోని రెడ్ రోజెస్ ను గమనించి నవ్వుతూ, డైరెక్టర్ విక్రమ్ గారు రియల్ లైఫ్ లో ఇంత రొమాంటిక్ పర్సన్ అని నాకు తెలీదు. ఖచ్చితంగా అనుపమకి ఇదొక ప్లెజెంట్ సర్ప్రైజ్ గా ఉంటుంది అని టీస్ చేసింది. విక్రమ్ కుమార్ ఈ రోజే అనుపమకి అతని మనసులోని మాటను చెప్పాలని నిర్ణయించుకున్నాడు. అతను చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతూ, హే లిటిల్ డెవిల్, నాకు నీ హెల్ప్ కావాలి, ఎలాగైనా తను ఎస్ అని చెప్పేలా నువ్వే చూసుకోవాలి అని అడిగాడు. నేను గ్యారెంటీ ఇవ్వలేను, అనుపమ ఎస్ చెప్తుందా నో చెప్తుందా అని అన్న విషయం మీ సిన్సియారిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి అనుపమ రాగానే కాన్ఫిడెంట్ గా మనసులోని మాటను సిన్సియర్ గా ఎక్స్ప్రెస్ చేయండి. నిజమైన ప్రేమ ఎప్పటికీ ఒంటరిగా మిగలదని నేను నమ్ముతాను అంటూ పవిత్ర ఎంకరేజ్ చేసింది. అలాగే, నా సిన్సియర్ లవ్ ను 200% తనకు చూపిస్తాను, తొందరలో ఎస్ అనేలా చూసుకుంటాను అంటూ హ్యాపీగా కాన్ఫిడెంట్ గా విక్రమ్ కుమార్ చెప్పగానే, వావ్, గుడ్ స్పిరిట్ డైరెక్టర్ విక్రమ్ అంటూ పవిత్ర నవ్వింది. పవిత్రకి విక్రమ్ కుమార్ లవ్ స్టోరీకి హ్యాపీ ఎండింగ్ ఉండాలని ఉంది. తనకు డైరెక్టర్ విక్రమ్ ను అనుపమను ఒకటిగా చూడాలని ఉంది. ఎందుకంటే డైరెక్టర్ విక్రమ్ లో అనుపమ మీద ఉన్న సిన్సియర్ లవ్ ను గమనించింది. ఒక అమ్మాయికి సిన్సియర్ లవ్ కన్నా ఇంకెక్కువ ఏం కావాలి? అందుకే అనుపమ అతనికి ఎస్ చెప్పాలని, అనుపమ లైఫ్ విక్రమ్ తో హ్యాపీగా ఉండాలని కోరుకుంది. ఒకవేళ అనుపమ విక్రమ్ కుమార్ ప్రపోజల్ ను యాక్సెప్ట్ చేస్తే అందరికన్నా ఎగ్జైటెడ్ గా ఫీల్ అవుతూ అందరికన్నా ముందుగా బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి పవిత్రనే ఉంటుంది కావచ్చు. పవిత్ర, విక్రమ్ కుమార్, దినకర్
ఆల్మోస్ట్ 3 గంటల వరకు ఆపరేషన్ థియేటర్ బయట వెయిట్ చేశారు. ఫైనల్ గా ఆపరేషన్ థియేటర్లోని లైట్స్ ఆఫ్ అయ్యాయి. 5 నిమిషాలకు డోర్ మెల్లగా ఓపెన్ అయ్యి ఒక నర్స్ అనుపమతో పాటు బయటికి నడుచుకుంటూ వచ్చింది. అనుపమ బయటికి రాగానే పవిత్ర, దినకర్, విక్రమ్ కుమార్ అందరూ తన చుట్టూ చేరి తనిప్పుడు ఎలా ఉందో అడిగారు. అనుపమ చాలా డిప్రెస్డ్ గా ఫీల్ అవుతుంది. తను ఆపరేషన్ థియేటర్లోకి ఎంటర్ అవ్వగానే ఆ నర్స్ ఆమెకి ఏదో టాబ్లెట్ ఇచ్చింది. ఆ పిల్ వేసుకున్న 2-3 నిమిషాలకే అనుపమ స్పృహ కోల్పోయింది. తను ఫైనల్ గా స్పృహ నుండి మేల్కొనేసరికి తన యూట్రస్ లోని ట్యూమర్ ను తన యూట్రస్ ను తీసేసినట్టు ఆ నర్స్ అనుపమతో చెప్పింది. అనుపమకి ఇదంతా నమ్మబుద్ధి కావడం లేదు. తను ఇకపై తల్లి కాలేదన్న ఆలోచన ఆమెను చంపేస్తోంది. తన ప్రపంచం ఈ క్షణమే ఆగిపోయినట్టుగా ఫీల్ అవుతుంది అనుపమ. తల్లి కాలేని ఏ ఆడది సంపూర్ణమైన జీవితాన్ని గడపలేదు అని అనుకుంటూ చాలా బాధపడింది. పవిత్ర కళ్ళలో కనిపిస్తున్న కన్సర్న్, విక్రమ్లో కనిపిస్తున్న ధైర్యం, తనకేం కాలేదని నమ్ముతూ తను సంతోషంగా ఉండాలని కోరుకుంటున్న దినకర్ను చూస్తుంటే అనుపమ తన కళ్లనీళ్లను దాచుకోలేక బయటకు కక్కేసింది. తన మనసులోని బాధను కన్నీటి రూపంలో కార్చేసింది. నర్స్ అనుపమకి పర్సనల్ స్పేస్ ఇవ్వాలని ఫీల్ అయ్యి తనను ఒక ప్రైవేట్ రూంలోకి తీసుకెళ్ళింది. అనుపమతో పాటు పవిత్ర వాళ్లు కూడా ఆ రూంలోకి వెళ్లారు. పవిత్ర అనుపమ కన్నీటిని తుడుస్తూ, బాధపడకనుపమా, ఏది జరిగినా మన మంచికే అంటారు. ఇలా జరిగిందని బాధపడుతూ కూర్చుంటే ఎలా? మళ్ళీ నీ జీవితం నీకు నచ్చినట్టుగా ఖచ్చితంగా మారుతుంది. కాని అంతవరకు నువ్వు ఓర్పు పట్టాలి, అంతే. దాంతోపాటు నీకు మేమంతా ఉన్నాం కూడా అంటూ కంఫర్ట్ చేసింది. పవిత్ర మాటలు అనుపమ మనసును హత్తుకున్నాయి. తన మనసులోని బాధను తెలుపలేక తపన పడుతున్న సమయంలో పవిత్ర మాటలు ఆమె మనసులోని బాధను మొత్తం అర్థం చేసుకుని అది శాశ్వతం కాదు అని చెప్పినట్టు అనిపించింది. తను ఎమోషనల్ గా పవిత్రను హక్ చేసుకుని థ్యాంక్ యూ సో మచ్ మధుశ్రీ అని చెప్పింది. కరెక్ట్ గా అదే టైంకి పవిత్ర విక్రమ్ కుమార్ వైపుకి తిరిగి ఒక లుక్ ఇచ్చింది. పవిత్ర సైగను అర్థం చేసుకున్న విక్రమ్ బెడ్ మీద కూర్చున్న అనుపమ ముందుకు నడుచుకుంటూ వెళ్లి అతను ఇప్పటివరకు దాచిన ఎర్ర గులాబీలను తీసి తన ముందు ఉంచాడు. విక్రమ్ తనకు రెడ్ రోసెస్ బొకే ఇవ్వడం చూసి అనుపమ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దగా అయ్యాయి. తను విక్రమ్ కుమార్ వైపుకి కన్ఫ్యూజ్డ్ గా కన్నీళ్లతో చూస్తూ, డైరెక్టర్ విక్రమ్, నువ్వు అంటూ తడబడుతూ అడిగింది. విక్రమ్ కుమార్ ఆల్రెడీ ఒక 2-3 డైలాగ్స్ ముందే ప్లాన్ చేసుకుని ప్రిపేర్ అయ్యి వచ్చాడు. కాని ఇప్పుడు అతని నోటి వరకు వస్తున్న ఒక్క పదం కూడా అతని పెదాలను దాటి బయటికి రావడం లేదు. మనసులోని మాటను చెప్పడం మరీ ఇంత కష్టమని విక్రమ్ కుమార్ ఎప్పుడూ అనుకోలేదు. అనుపమను చూడగానే అతను చెప్పాల్సిన మాటలను, ప్రిపేర్ అయిన డైలాగ్స్ ను అన్నీ మర్చిపోయాడు. అతని మైండ్ బ్లాంక్ అయింది. అతని నుదుటి మీద చెమట, వణుకుతున్న చేతులు, తడబడుతున్న మాటలు అతను ఎంత నర్వస్ గా ఉన్నాడో ఈజీగా తెలిసేలా చేస్తున్నాయి. ఏదో చెప్పాలని చూస్తున్నా ఏం చెప్పకుండా బ్లాంక్ గా నిలబడిపోయిన విక్రమ్ కుమార్ వైపుకి నవ్వును ఆపుకుంటూ చూస్తూ, డైరెక్టర్ విక్రమ్, మీరు అనుపమకి ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. తొందరగా మీరు చెప్తేనే మనం వెళ్ళిపోవచ్చు. అప్పుడు అనుపమ కొంత రెస్ట్ తీసుకుంటుంది అంటూ కావాలనే తొందర చేసింది పవిత్ర. కనీసం తొందర పెడితే అయినా చెప్పే అవకాశం పోతుందన్న భయంతో విక్రమ్ తొందరగా అతని మనసులోని మాటను చెప్తాడని ఫీల్ అయ్యింది. అనుపమ, నిన్ను అంటూ విక్రమ్ కుమార్ చాలా తడబడ్డాడు. అతని మనసులో అనుపమ నో చెప్తుందేమో అన్న భయంతో అతని మాటలు పూర్తి చేయలేకపోతున్నాడు. వీళ్ళిద్దరినీ పక్క నుండి చూస్తున్న పవిత్ర, దినకర్ సస్పెన్స్ కి ఆగలేనట్టుగా ఫీల్ అవుతున్నాడు. ఇంకోవైపు పవిత్ర డైరెక్టర్ విక్రమ్ నర్వస్నెస్ ను, బ్లషింగ్ ను గమనిస్తూ నవ్వుకుంది. టాలీవుడ్ లోనే ఫేమస్ డైరెక్టర్, ఇన్స్పిరేషన్ కి, కాన్ఫిడెన్స్ కి మారుపేరైన వ్యక్తి, సెట్ లో ఎలాంటి నాన్సెన్స్ యాక్టివిటీను సహించని స్ట్రిక్ట్ డైరెక్టర్ ఈ క్షణం ఇలా సిగ్గుపడుతూ, భయపడుతూ, మనసులోని మాటలను చెప్పడానికి తడబడుతూ ఉంటాడని ఎవరు మాత్రం గెస్ చేస్తారు? ఈ నిమిషం అనుపమ అటెన్షన్ మొత్తం తన ముందు గులాబీలతో నిల్చున్న వ్యక్తి మీద ఉండడంతో
తన మనసులోని బాధను కొద్దిసేపు మర్చిపోగలిగింది. తను ఆశ్చర్యంగా ఫీల్ అవుతూ, డైరెక్టర్ విక్రమ్, నువ్వేం చెప్పాలని అనుకుంటున్నావు అంటూ డైరెక్ట్ గా అడిగేసింది. అసలు డైరెక్టర్ తనకు ఏం చెప్పాలని ట్రై చేస్తున్నాడు, ఈ గులాబీలతో ఎందుకు నిల్చొనున్నాడు అంటూ అనుపమకి చాలా డౌట్స్ మొదలయ్యాయి. విక్రమ్ కుమార్ అతని ప్రేమను తెలపడానికి అతని స్క్రిప్ట్ రైటర్ సహాయంతో కొన్ని లైన్స్ రాపించుకున్నాడు. కాని అవి చాలా ఆర్టిఫిషియల్ గా, ఇన్సిన్సియర్ గా అనిపించాయి. అందుకే అది కాకుండా ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకుని అనుపమ ముఖాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఫైనల్ గా అతని మనసుకి తోచినట్టు చెప్పాడు. అనుపమ, నేను జస్ట్ ఒక సాధారణమైన వ్యక్తిని. నాకు నా గురించి, నా ఫీలింగ్స్ గురించి బయటకు ఫ్యాన్సీ వర్డ్స్ తో అందంగా తెలపడం రాదు. నా మనసుకు తోచింది చెప్తున్నాను. ఇదిగో ఈ గులాబీలు నీకోసమే. ఇక నేనేం చెప్పాలని అనుకుంటున్నానంటే ఐ లవ్ యూ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నిన్ను పెళ్లి చేసుకుంటే మన జీవితం బాగుంటుందని అనుకుంటున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ ఫైనల్ గా అడిగాడు. అనుపమ అతని కన్ఫెషన్ విని షాక్ అయ్యింది. విక్రమ్ అతని లవ్ ను ఇంత సడన్ గా కన్ఫెస్ చేస్తాడని అనుపమ ఎక్స్పెక్ట్ చేయలేదు. విక్రమ్ కుమార్ ఇంత సడన్ గా, అది కూడా తన సర్జరీ అయిన తర్వాత ఎందుకు ప్రపోజ్ చేస్తున్నాడో అనుపమకి అర్థం కాలేదు. అతని మనసులోని మాటలు వినగానే అనుపమ మనసు బిటర్ గా మారిపోయింది. బాధతో, పెయిన్ తో తన తలను అడ్డంగా ఊపుతూ, ఐఎమ్ సారీ డైరెక్టర్ విక్రమ్. నీకు నా కండిషన్ గురించి తెలుసు కదా. నేనెప్పటికీ అంటూ కన్నీళ్లు కారుస్తూ, నేనున్న ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదు. నా వల్ల నువ్వు కూడా బాధపడ్డం ఇష్టం లేదు. నాతో కలిసి పంచుకునే జీవితం కేవలం బాధతో, కష్టాలతో మాత్రమే నిండిపోయి ఉంటుంది అని చెప్పింది అనుపమ. అనుపమ మనసులోని కన్సర్న్ ఏంటో విక్రమ్ కుమార్ అర్థం చేసుకున్నాడు. అనుపమ అతని ఫీలింగ్స్ ను యాక్సెప్ట్ చేయలేకపోవడానికి కారణం తనున్న కండిషన్. తను ఎప్పటికీ తల్లి కాలేదన్న బాధతో, తను సంపూర్ణమైన విమెన్ కాలేదన్న ఆలోచనలతో అతన్ని దూరం పెడుతుందన్న విషయం తెలుసుకున్నాడు. తన కన్సర్న్స్ అన్నీ గ్రహించి అతని ప్రేమకి అవేమీ అడ్డు కాదని చెప్తూ, ఇందులో తన తప్పు లేదని, తను భయపడుతూ జీవితాంతం ఒంటరిగా బ్రతకడం కరెక్ట్ కాదని తెలపాలని అతని మైండ్ ను ఫిక్స్ చేసుకుని, నాకు తెలుసు నువ్వేం పోగొట్టుకున్నావో నాకు తెలుసు. కాని ఇక్కడితో నీ సంతోషం ఆగిపోయిందని నమ్మడం కరెక్ట్ కాదు. ముందు నీ హెల్త్ ఇంపార్టెంట్. నాకు నువ్వు ముఖ్యం. నీకు సర్జరీ అయినంత మాత్రాన నీ మీద ఉన్న ప్రేమ పోతుందని అనుకోవడం తప్పు. అసలు చెప్పాలంటే నువ్వే నన్ను పెళ్లి చేసుకోవడానికి చాలా షరతులు పెట్టాలి. నేను ఆల్రెడీ ఒక పెళ్లిలో ఫెయిల్ అయ్యాను. పెళ్లయ్యాక కొన్ని నెలలకే విడాకులయ్యాయి. నేను నిన్ను ఎప్పటినుండో ఇష్టపడుతున్నాను. కాని నా మనసులోని మాటలు చెప్పడానికి ధైర్యం చాలేదు. నువ్వు నాలాంటి మిడిల్ ఏజ్డ్ పర్సన్ కి అట్రాక్ట్ అవుతావని అనుకోవడం నా తప్పే. కాని నా ప్రేమ మాత్రం నిజం అని చెప్పాడు. అనుపమను పెళ్లి చేసుకోవడానికి తనే క్వాలిఫైడ్ కాదు అన్నట్టుగా విక్రమ్ కుమార్ ఫీల్ అయ్యాడు. ఇంకోవైపు అనుపమ కూడా అలాగే ఫీల్ అవుతుంది. తను విక్రమ్ను పెళ్లి చేసుకునేందుకు క్వాలిఫైడ్ కాదని. వీళ్ళిద్దరినీ ఒకటిగా కలపాలని పవిత్ర అనుకుని ఉండకపోతే విక్రమ్ ఇప్పటికీ కూడా అతని ఫీలింగ్స్ అతని మనసులోనే దాచుకుని జీవితాంతం ఇలాగే మౌనంగా ప్రేమిస్తూ ఉండిపోయేవాడేమో. అతని ప్రేమను కన్ఫెస్ చేయడం అనుపమ పూర్తిగా విని అతని లవ్ ను ఫీల్ అయ్యింది. అతని సిన్సియర్ ఎక్స్ప్లెనేషన్ కి మనస్ఫూర్తిగా అతన్ని ఇష్టపడింది. ఓకే చెప్పాలని ఫీల్ అయ్యింది. తన కళ్ల నుండి కన్నీరు ధారలా కారుతున్నాయి. విక్రమ్ కుమార్ కి తన మీద ఎప్పటినుండో కొంచెం సాఫ్ట్ స్పాట్ ఉందని గమనించింది, కాని అది నిజమైన ప్రేమ అని ఎప్పుడూ గుర్తించలేకపోయింది. తను చాలా సంవత్సరాల క్రితం వేణుగోపాల్ ప్రేమ వల్ల మనసును గాయపర్చుకుంది. అప్పటి నుండి ప్రేమ అనే పదానికి దూరంగా ఉంది. ఇక తన మనసులోకి ఎవ్వరినీ రానివ్వద్దని ఫిక్స్ అయింది. కాని ఆపరేషన్ తన కళ్లు తెరిపించాయి. తను తల్లి అయ్యే అవకాశాన్ని, అబిలిటీను పోగొట్టుకున్నా తనను దూరం పెడుతూ వదిలించుకోకుండా ఆమెను పెళ్లి చేసుకోమని అడిగిన విక్రమ్ కుమార్ మనసు అనుపమకి బాగా నచ్చింది. ఇది కదా నిజమైన ప్రేమంటే. ఇలాంటి ప్రేమకి, ఆరాధనకు అనుపమ ఇంప్రెస్ కాకుండా ఎలా ఉంటుంది? తన మనసు ఇంత ప్యూర్ లవ్ కి కూడా కరగలేని బండరాయి కాదు. తనకు కూడా మనసు నిండా తనపై ప్రేమను నింపుకున్న వ్యక్తితో ప్రతిరోజు వెన్నెల రాత్రిలో
చందమామను చూస్తూ ఆకాశంలో మెరుస్తున్న తారలను లెక్కపెడుతూ కబుర్లు చెప్పుకుంటూ ప్రతిరోజూ ఒక కొత్త అందమైన అనుభవంగా మారేలా గడపాలని ఉంది. అండ్ ఫైనల్ గా తను కోరుకున్న ఆ వ్యక్తి తన ముందే ఉన్నట్టు ఫీల్ అయ్యింది. కాని అనుపమకి విక్రమ్ చేతిని పట్టుకునేంత ధైర్యం చాలేదు. లేదు, నువ్వు నిజంగా చాలా మంచి వ్యక్తివి. నీకు మంచి ఫ్యూచర్ ఉంది, మంచి లైఫ్ ఉంది. నేనొక కంప్లీట్ ఉమెన్ను ఎప్పటికీ కాలేను. నాకంటూ సొంతంగా ఒక కుటుంబాన్ని నిర్మించుకోలేను. అమ్మతనాన్ని కోల్పోయిన ఆడదానికి విలువ లేదు. తన బ్రతుక్కి అర్థం లేదు. బాధలతో నిండిపోయిన నా లైఫ్లోకి రావాలని చూడొద్దు. నా ప్రాబ్లంలోకి నిన్ను కూడా లాగడం నాకిష్టం లేదు అంటూ బాధగా బదులు ఇచ్చింది అనుపమ. ఉప్పినంత ప్రేమ ఎపిసోడ్ 230 హ్యాపీ కపుల్. అనుపమ విక్రమ్ కి బర్డెన్ గా ఉండకూడదు అన్న ఉద్దేశంతో అతనికి నో చెప్పింది. కాని అనుపమ కండిషన్ విక్రమ్ కుమార్ కి అసలు బర్డెన్ లాగే అనిపించలేదు. అతను అనుపమ ముందుకు వచ్చి మోకాళ్ల మీద కూర్చుని అనుపమ చేతిని అతని చేత్తో పట్టుకుని, నేను నిజంగా నీ కండిషన్ను చూసి నిన్ను వదిలేస్తాను అనుకుంటున్నావా? నాకిదేం ప్రాబ్లం కాదు. బర్డెన్ అస్సలే కాదు. ఒకవేళ నేను బర్డెన్ అని ఫీల్ అయ్యి ఉంటే ఈ క్షణం నీ ముందు ఇలా నిలబడేవాడినే కాదు అంటూ అఫెక్షనేట్ గా చెప్పాడు. అయినా అనుపమ డిప్రెస్డ్ గా ఫీల్ అవుతూ తల కిందికి వేసుకుని ఉండడం గమనించి, ఎందుకిలా బాధపడుతున్నావు? సొంతంగా పేగు తెంచుకుని పుడితేనే తల్లి అయినట్టా? మంచి మనసు ఉన్న ప్రతి ఆడది ఒక తల్లితో సమానం. తల్లి అంటే జన్మను ఇచ్చేది మాత్రమే కాదు, పునర్జన్మను ఇవ్వగలిగే ప్రతి మహిళ కూడా తల్లే. తల్లి కాకపోవడంలో తప్పేం లేదు. ఒకవేళ నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు నా కొడుక్కి తల్లివి కావచ్చు. నీకు తెలుసో తెలీదో, నాకొక కొడుకు ఉన్నాడు. నీకు తెలిసే ఉంటుంది. కాని మళ్లీ చెప్పడం నా బాధ్యత. నాకు పెళ్లయింది, కాని విడాకులయ్యాయి. నాకు ఒక 7 సంవత్సరాల వయసు గల కొడుకు ఉన్నాడు. నీకిష్టమైతేనే నా కొడుకు నీ కొడుకవుతాడు. నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమైతే మనం ఒక కుటుంబాన్ని నిర్మించుకోవచ్చు. నీకు నా కొడుకు ఇష్టం లేకపోతే మనం ఎవరినైనా అడాప్ట్ చేసుకుందాం అంటూ అతని సైడ్ నుండి ప్రతి విషయాన్ని క్రిస్టల్ క్లియర్ గా వివరించి చెప్పాడు. ముందు ఫీల్ అయినంత నర్వస్ గా ఇప్పుడు విక్రమ్ కుమార్ ఫీల్ అవ్వడం లేదు. అతని మనసులోని మాటను బయటపెట్టిన క్షణం నుండి విక్రమ్ కుమార్ చాలా కాన్ఫిడెంట్ గా ఫీల్ అయ్యాడు. అతని మాటలతో ఆమెను ఎలాగైనా ఇంప్రెస్ చేయాలనే ఆలోచనలతో కాకుండా తను ఓకే చెప్పినా నో చెప్పినా అతని మనసులోని ఫీలింగ్స్ ను తనకు తెలపడం అతని బాధ్యత అని ఫీల్ అవుతూ సిన్సియర్ గా చెప్పాడు. అతను అనుపమను ప్రేమించాడు. ఆమె వ్యక్తిత్వాన్ని, ఆమె ఆత్మ సౌందర్యాన్ని ప్రేమించాడు. అది అనారోగ్యం రావడం వల్లో, చావు రావడం వల్లో పోయే ప్రేమ కాదు. మనిషిని, అందాన్ని చూసి ఇష్టపడే ప్రేమ అందం ఉన్నంత వరకే ఉంటుంది. కాని మనసును చూసి ఇష్టపడే ప్రేమ మరణం తర్వాత కూడా ఉంటుంది. చావు కూడా నిజమైన ప్రేమను విడదీయలేదు. ఎందుకంటే నిజమైన ప్రేమ మనసు ఉన్నంతకాలం ఉంటుంది. మనిషి 100 ఏళ్లు మాత్రమే ఉంటాడు. కాని ప్రతి మనిషిలోనూ ఉండే ఆ మనసు ఎప్పటికీ చెరిగిపోదు. విక్రమ్ కుమార్ అతను చెప్పాలని అనుకున్నదంతా చెప్పేశాడు. ఫైనల్ గా అతని పాకెట్ నుండి ఒక రౌండ్ బాక్స్ ను బయటికి తీసి దాన్ని ఓపెన్ చేసి అందులో నుండి ఒక డైమండ్ రింగ్ ను బయటికి తీశాడు. అనుపమా, నన్ను పెళ్లి చేసుకుంటావా? నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ నేను బ్రతికి ఉన్నంతకాలం సంతోషంగా చూసుకుంటాను. ఐ లవ్ యూ ఫర్ ఎవర్. విల్ యూ? అంటూ రింగ్ ను చేతిలో పట్టుకుని కళ్ల నిండా ఆశతో అడిగాడు. అనుపమ కళ్ల నిండా నీళ్లతో విక్రమ్ కుమార్ చేతిలో ఉన్న డైమండ్ రింగ్ వైపుకి చూసింది. విక్రమ్ కుమార్ ప్రేమ అనుపమ మనసును కదిలించింది. తన సంతోషం పోయింది అనుకున్న సమయంలోనే తనను జీవితాంతం సంతోషంగా చూసుకునే వ్యక్తి దొరికాడు. విక్రమ్ కుమార్ తనను ఇంతలా ప్రేమించడం చూసి అనుపమ చాలా బ్లెస్డ్ గా ఫీల్ అయ్యింది. ఒకటి పోగొట్టుకుంటే దానికన్నా 2 ఇంతలు గొప్పది దొరుకుతుంది అని చెప్పిన మాటలు అనుపమను చూస్తుంటే నిజమనిపిస్తున్నాయి. మరోవైపు విక్రమ్ మాటలకు పవిత్ర, దినకర్లు కూడా చాలా టచ్డ్ గా ఫీల్ అయ్యారు. వాళ్లు కూడా కంటతడి పెట్టుకున్నారు. కాని అనుపమ మౌనంగా ఉండిపోయింది. తనకు ఏం డెసిషన్ తీసుకోవాలో అర్థం కావడం లేదు. విక్రమ్ కుమార్ ప్రేమకు కరిగిపోయి
అతనికి ఎస్ చెప్పాలని ఉంది. కాని అదే సమయంలో తన హెల్త్ కండిషన్ వల్ల అతన్ని ఇబ్బంది పెట్టడం తనకు ఇష్టం లేదు. పవిత్ర, దినకర్ ఇద్దరూ అనుపమ సైలెంట్ గా ఉండడాన్ని చూసి తనను కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు. హే అనుపమ, డైరెక్టర్ విక్రమ్ నిన్ను నిజంగా చాలా బాగా చూసుకుంటాడు. ఇంతకన్నా గొప్పగా ప్రేమించే వ్యక్తి దొరకడం కష్టం. ఒక ఫ్రెండ్ గా, ఒక బ్రదర్ గా నిన్ను డైరెక్టర్ విక్రమ్ చేతిలో పెట్టడానికి చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నాకంత నమ్మకముంది డైరెక్టర్ మీద. ఆయన ఒక బాధ్యత గల వ్యక్తి కాబట్టి నో చెప్పేందుకు అసలెలాంటి కారణం లేదు అంటూ దినకర్ చెప్పాడు. అవును అనుపమా, నీ లైఫ్ బాగుంటుంది. డైరెక్టర్కి ఎస్ చెప్పు. మీ ఇద్దరినీ జంటగా చూడాలని ఉంది అంటూ పవిత్ర ఉత్సాహంగా చెప్పింది. ఫైనల్ గా అనుపమ మెల్లగా ఓకే అన్నట్టు తల ఆడించింది. తన కళ్ళు ఇంకా కన్నీటితో నిండిపోయున్నాయి. తన కళ్ల నిండా ఆనంద భాష్పాలతో విక్రమ్ కుమార్ మ్యారేజ్ ప్రపోజల్ ను యాక్సెప్ట్ చేసింది. విక్రమ్ కుమార్ అతని సంతోషాన్ని, ఎగ్జైట్మెంట్ ను, జాయ్ ను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. పట్టరాని ఆనందంతో అతని చేతిలోని రింగ్ ను అనుపమ వేలికి తొడిగి, థ్యాంక్ యూ సో మచ్ మిస్సెస్ విక్రమ్, థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ అంటూ ఉత్సాహంగా జవాబు ఇచ్చాడు. వీళ్ల లవ్ సక్సెస్ అవడంతో పవిత్ర, దినకర్ పార్టీ పాపర్స్ ను, రెయిన్బో కాన్ఫెటీను వారి మీద చల్లుతూ ఒక పార్టీ మూడ్ ను తీసుకొచ్చారు. డైరెక్టర్ విక్రమ్, అనుపమ, మీరిద్దరూ నిండు నూరేళ్లు హ్యాపీగా ఉండాలి. పెళ్లికి నన్ను తప్పకుండా పిలవండి అంటూ పవిత్ర నవ్వుతూ బ్లెస్ చేసింది. పవిత్ర మాటలకు అనుపమ చిన్నగా నవ్వుతూ, ఇది హాస్పిటల్లో పార్టీ చేసుకోవడం బాగోదేమో అంటూ చెప్పింది. లేదు, ఏం పర్వాలేదు. అండ్ అనుపమ, కంగ్రాచులేషన్స్, నువ్వు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఈ రోజే ఇంటికి వెళ్ళొచ్చు అంటూ చియర్ఫుల్ గా పవిత్ర అనౌన్స్ చేసింది. అనుపమ చాలా కన్ఫ్యూజ్డ్ గా, డిశ్చార్జా? ఇప్పుడేనా అంటూ అడిగింది. ఇంతకు ముందే తనకు ఆపరేషన్ జరిగింది కాబట్టి తను ఇప్పుడే డిశ్చార్జ్ ఎలా అవుతుంది అని అనుపమ అనుకుంటూ కన్ఫ్యూజ్ అయ్యింది. అనుపమ చాలా కన్ఫ్యూజన్ లో ఉండడం చూసి పవిత్ర నిజం చెప్పాలని అనుకుంది. యాక్చువల్గా అనుపమ, నీకసలు యూటరస్ లో ట్యూమర్ ఉందని చెప్పింది నిజం కాదు. నీకెలాంటి క్యాన్సర్ లేదు. నీకు ఆపరేషన్ రూమ్ లో కేవలం స్లీపింగ్ పిల్స్ మాత్రమే ఇచ్చారు. ఎవ్వరూ నీకు ఆపరేషన్ చేయలేదు. నీకు సర్జరీ అయినట్టు, నీ యూటరస్ ను రిమూవ్ చేసినట్టు చెప్పిందంతా అబద్ధం అంటూ వివరించింది. పవిత్ర మాటలకు అనుపమ కన్ఫ్యూజన్ ఇంకొంత పెరిగింది. నాకర్థం కాలేదు. అంటే నేను ఈ మ్యారేజ్ ప్రపోజల్ యాక్సెప్ట్ చేయడం కోసం మీరంతా కలిసి నాటకమాడారా అంటూ ఏడుస్తూ అడిగింది. తను వీళ్లందరినీ మిస్అండర్స్టాండ్ చేసుకుంది. ఈ క్షణంలో అనుపమ గుండె పగిలినట్టయింది. తను నమ్మి ఓకే చెప్పిన విక్రమ్, తను ఎంతగానో నమ్మిన పవిత్ర, దినకర్లు తనను మోసం చేశారేమో అని ఫీల్ అయ్యింది. తనున్న మెంటల్ సిచ్యువేషన్లో ఇలా మిస్అండర్స్టాండ్ చేసుకోవడం సహజం. అందుకే విక్రమ్ కుమార్ వెంటనే వినిరించాడు. లేదు, నువ్వు అపార్థం చేసుకున్నావు అనుపమా, అసలు విషయం ఇది కాదు అంటూ పవిత్ర అతనికి చెప్పిన విషయాన్ని మొత్తం వివరించాడు. ఫైనల్ గా అసలు నిజమేంటో అనుపమ తెలుసుకుంది. నన్ను మానసికంగా ఇంతలా బాధ పెట్టాలని ఎవరు చూస్తున్నారు అంటూ నమ్మలేనట్లుగా అడిగింది. అసలు క్యాన్సరే లేనప్పుడు క్యాన్సర్ ఉందని చెప్పించి తన గర్భసంచినే తొలగించాలని చూస్తున్న ఆ మానవ మృగం ఎవరో తెలుసుకోవాలని అనుపమ అనుకుంది. తన ఏడుపును చూడాలని అంత గట్టిగా కోరుకుంటుంది ఎవరై ఉంటారో అనుపమ గెస్ చేయలేకపోయింది. అనుపమ, నువ్వేం కంగారపడకు. నీకు హాని కలిగించాలని చూస్తున్న వారెవరో నేను తెలుసుకుంటాను. అంతేకాదు, నీ జోలికి వచ్చే ముందు నన్ను ఎదుర్కోవాలని, వాళ్ల నిర్ణయానికి రిగ్రెట్ అయ్యేలా ఫీల్ అయ్యేలా చేస్తాను అంటూ విక్రమ్ కుమార్ అనుపమను అష్యూర్ చేశాడు. దీని వెనుక ఉన్న డాక్టర్, నర్స్ ఇప్పుడు మన కంట్రోల్లో ఉన్నారు. ఇక మనం చేయాల్సిందల్లా వాళ్ళను ఇంట్రాగేట్ చేసి ఎవరు అనుపమకి హాని చెయ్యాలని చూస్తున్నారో తెలుసుకోవడమే అంటూ పవిత్ర వివరించింది. పవిత్ర సాహసానికి అనుపమ చాలా గ్రేట్ఫుల్ గా ఫీల్ అయ్యింది. తను లేకపోతే ఇప్పుడు అనుపమ పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. పవిత్ర అనుపమకి ఎప్పటినుండో తెలియకపోయినా కొద్ది రోజుల పరిచయంలోనే ఒక ట్రూ ఫ్రెండ్ గా మారిపోయింది. మధుశ్రీ, థ్యాంక్ యూ సో మచ్ అంటూ అనుపమ పవిత్రకి చెప్పింది. దట్స్ ఓకే. ఈరోజు ఇంకా ఎన్ని థ్యాంక్ యూలు చెప్పాలని ప్లాన్ చేసావు అనుపమా
కమాన్, ఈ థ్యాంక్ యూలు ప్యాకప్ చేసేస్తే మనం డిశ్చార్జ్ అయిపోయి వెళ్ళిపోవచ్చు. ఇక ఈ కొత్త పెళ్లి ముహూర్తం సందర్భంగా నేను దినకర్ గ్రాండ్ పార్టీని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఏమంటా డైరెక్టర్, ఎప్పుడిస్తున్నారు పార్టీ అంటూ చిలిపిగా నవ్వుతూ అడిగింది పవిత్ర. ఖచ్చితంగా ఇస్తాను మధుశ్రీ అంటూ విక్రమ్ కుమార్ నవ్వుతూ బదులిచ్చాడు. పవిత్ర అనుపమకి ఫేస్ వాష్ చేపించి డ్రెస్ చేంజ్ లో సహాయం చేసింది. ఇంకోవైపు దినకర్ అనుపమ మెడికల్ ఎక్స్పెన్సెస్ ను సెటిల్ చేసి వచ్చాడు. ఇక పవిత్ర హెల్ప్ తో అనుపమ మళ్లీ తన అందమైన లుక్ లోకి వచ్చింది. విక్రమ్ కుమార్ తన కోసం తెచ్చిన గులాబీలను చేత్తో పట్టుకుని విక్రమ్ కుమార్ తో కలిసి బయటికి నడుచుకుంటూ వెళ్ళింది. పవిత్ర, దినకర్ వాళ్లను ఫాలో అయ్యారు. ఈ నలుగురు హాస్పిటల్ నుండి బయటికి రాగానే వాళ్ల చుట్టూ రిపోర్టర్స్, మీడియా అవుట్లెట్ మెంబర్స్ చేరారు. వాళ్లందరూ అనుపమ, విక్రమ్ కుమార్ల ఫోటోలను తీసుకుంటూ వాళ్లలో వాళ్లు డిస్కస్ చేసుకుంటూ గుసగుసలాడుకుంటున్నారు. హాస్పిటల్ బయట ఇంతమంది రిపోర్టర్స్ ఉంటారని అనుపమ ఎక్స్పెక్ట్ చేయలేదు. తను సడన్ గా భయపడింది. ఆమెకి ఏం చెయ్యాలో తోచలేదు. తను ఆటోమేటిక్ గా విక్రమ్ కుమార్ కి దూరంగా జరగడానికి ట్రై చేసింది. తనకు వాళ్ల మీద అన్నెసెసరీ గాసిప్ రావడం ఎందుకు అని అనుకుంది. కాని డైరెక్టర్ విక్రమ్ మాత్రం అతని చేత్తో అనుపమను గట్టిగా పట్టుకొని ఆమెను అతని కౌగిల్లోకి తీసుకుంటూ రిపోర్టర్స్ ను ధైర్యంగా ఫేస్ చేశాడు. అతను అనుపమ వైపుకి తిరిగి ఒక అష్యూరింగ్ స్మైల్ ఇస్తూ, నేనే వీళ్లందర్నీ రమ్మన్నాను, వాళ్లందరూ కూడా మన సంతోషాన్ని పంచుకోవాలి కదా అంటూ అనుపమ చెవిలో చిన్నగా చెప్పాడు. అనుపమ అతని గెస్చర్ కి చాలా ఇంప్రెస్ అయింది. తనకు నోటి నుండి మాటలు కరువయ్యాయి. ప్రతి అమ్మాయి తన ప్రేమను ధైర్యంగా, గర్వంగా అందరి ముందు చెప్పుకోవాలని ఫీల్ అవుతుంది. అనుపమ కూడా అంతే. తను ఒకప్పుడు వేణుగోపాల్తో ప్రేమలో ఉన్నప్పుడు వేణుగోపాల్ తనను కేవలం అతని పర్సనల్ డెవలప్మెంట్ కోసం మాత్రమే వాడుకున్నాడు. అతను డైరెక్టర్ అవ్వాలన్న ఆశను నిజం చేసుకునేందుకు మాత్రమే అనుపమను ప్రేమించాడు. అతనితో రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు అనుపమ ఎంత సఫకేటింగ్ గా ఫీల్ అయిందో తను ఇప్పటికీ మర్చిపోలేదు. వేణుగోపాల్ తనను, తన ప్రేమను సీక్రెట్ గా ఉంచాడు. బయటికి చెప్పడానికి ఇష్టపడేవాడు కాదు. రోజురోజుకీ వాళ్ల ప్రేమ టాక్సిక్ గా మారిపోయింది. అనుపమ ఆ పెయిన్ ను, హార్ట్ బ్రేక్ ను తట్టుకోలేకపోయింది. అతని మీద ఉన్న ప్రేమ ఈవెన్చువల్ గా ప్రెషర్ గా మారిపోయింది. అప్పట్లో వేణుగోపాల్ ఎందుకు వాళ్ల రిలేషన్ ను బయటికి రివీల్ చేయడానికి ఇష్టపడ్డం లేదో అనుపమకి అర్థమయ్యేది కాదు. తనకు ఇప్పుడు ఈ క్షణం అర్థమయ్యింది. ఎందుకంటే అసలు వేణుగోపాల్ తనను ప్రేమించనే లేదు. కేవలం ప్రేమించినట్టు నటించాడంతే. అతను కేవలం అతని స్వార్థం మాత్రమే చూసుకుని వెళ్లిపోయాడు. ఇక ఫైనల్ గా బ్రోకెన్ హార్ట్ తో అక్కడే మిగిలిపోయిన అనుపమను అతను మళ్లీ ఎప్పుడూ వెనక్కి తిరిగి కూడా చూడలేదు. విక్రమ్ కుమార్ నుండి ఏదో మ్యారేజ్ ప్రపోజల్ గురించి విని హాస్పిటల్ దగ్గరికి వచ్చిన రిపోర్టర్స్ అందరూ ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు. డైరెక్టర్ విక్రమ్, మీరు అనుపమ గారిని పెళ్లి చేసుకోమని అడిగారట, ప్రపోజ్ చేశారట కదా, అది నిజమేనా? అనుపమ గారు, మీరు ఎస్ చెప్పారా అంటూ ఒక రిపోర్టర్ అడగ్గా విక్రమ్ చిన్నగా నవ్వుతూ అతని చేత్తో అనుపమ చేతిని గట్టిగా పట్టుకొని వారి చేతులను పైకెత్తి చూపించాడు. అనుపమ వేలికి డైమండ్ రింగ్ షైన్ అవ్వడం గమనించిన రిపోర్టర్స్ అందరూ జాయ్ఫుల్ గా ఫీల్ అవుతూ వాళ్ల ప్రశ్నకి సమాధానం దొరికినట్టు ఫీల్ అయ్యారు. అనుపమ భయం పోయింది. విక్రమ్ కుమార్ దగ్గర చాలా సేఫ్ గా, కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యింది. రిపోర్టర్స్ కూడా వాళ్ల మ్యారేజ్ ప్రపోజల్ సక్సెస్ అయిందని గమనించి స్వీట్ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. కంగ్రాచులేషన్స్ డైరెక్టర్, పెళ్ళెప్పుడు? పెళ్లి ఇక్కడే చేసుకుంటారా, లేక డెస్టినేషన్ మ్యారేజ్ అంటూ వేరే చోట ఎక్కడైనా ప్లాన్ చేస్తున్నారా? అనుపమ గారు, మీరు పెళ్ళయ్యాక కూడా యాక్టింగ్ చేస్తారా, లేదంటే మానేసే ఆలోచనలేమైనా ఉన్నాయా అంటూ చాలా మంది రిపోర్టర్స్ వాళ్లకు అడగాలని అనిపించిన ప్రశ్నలన్నీ అడిగారు. అన్ని ప్రశ్నలకు షార్ట్ అండ్ స్వీట్ సమాధానాలిస్తూ విక్రమ్ కుమార్ చాలా స్మూత్ గా డీల్ చేశాడు. ఇక తన పోస్ట్ మ్యారేజ్ గురించి, కెరియర్ గురించి అడిగిన ప్రశ్నలకు అనుపమ ముందుకు వచ్చి జవాబు ఇచ్చింది. థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. మేబీ నేను ఇద్దరు మిత్రులు సినిమా షూటింగ్ అయిపోయాక ఒక షార్ట్ బ్రేక్ తీసుకునే అవకాశాలున్నాయి అని చెప్పింది. అనుపమ తన కెరియర్ ను హోల్డ్లో ఉంచాలని నిర్ణయించుకుందని తెలుసుకుని విక్రమ్ చాలా షాక్ అయ్యాడు.
తన కెరియర్లోని మోస్ట్ సక్సెస్ఫుల్ పాయింట్లో బ్రేక్ తీసుకుంటున్నట్టు, అది కూడా మీడియా ముందు చెప్తుందని అసలు ఊహించలేదు. అనుపమ మ్యారేజ్ మీద కాన్సంట్రేట్ చేయడానికి తన కెరియర్నే కొన్ని రోజులు ఆపేంత సాక్రిఫైస్ కి ముందడుగు వేసిందని చూసిన విక్రమ్ చాలా టచ్డ్ గా ఫీల్ అయ్యాడు. అనుపమను అతనికి ఇంకా దగ్గరగా లాక్కుంటూ రిపోర్టర్స్ కి చెప్పాడు, తన నిర్ణయం ఏదైనా నా ఫుల్ సపోర్ట్ ఉంటుంది. తను ఈవెన్ రిటైర్ అవ్వాలని డిసైడ్ అయినా కూడా నేను హ్యాపీగా మా ఇద్దరి జీవితానికి సరిపడా డబ్బు సంపాదిస్తాను, కాని తనను ఏ విషయంలోనూ ఫోర్స్ చేయను అంటూ కెమెరాల ముందు అతని ప్రేమను తెలియపరిచాడు. దాంతో డైరెక్టర్ విక్రమ్, యాక్టర్ అనుపమ మ్యారేజ్ గురించి న్యూస్ ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది.